ఈరోజు ఈ మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ మా అన్నగారైనటువంటి కుందారం గణేశాచారి గారు, అదేవిధంగా ఈ సమావేశంలో దాదాపు 20 బీసీ సంఘాల అధ్యక్షులు, 40 మంది బీసీ కుల సంఘాల అధ్యక్షులు, మహిళా సంఘాల అధ్యక్షులు, అధ్యక్షురాళ్ళు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల బాధ్యులు, విద్యార్థి నాయకులు, ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో రేపు 11వ తేదీన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక 3 పార్టీల మధ్యన జరిగే ఎన్నిక కాదు. ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది బీసీల భవిష్యత్తు, బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 3 పార్టీల మధ్యన జరుగుతుంది ఎన్నికలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ 3 కులాల మధ్యన జరుగుతుంది ఎన్నిక. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజానికి ఈ మీడియా సమావేశం ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బయటకు మనకు పార్టీలు కనపడతాయి, కానీ లోపల జరిగేదంతా కుల పోరాటమే. 3 పార్టీల ఎన్నికలు కాదు, అందుకని 3 కులాల ఎన్నికలు. ఒకరు బీజేపీ పార్టీకి సంబంధించి బీసీలకు టికెట్ ఇవ్వాలని అడిగినాం, కానీ బీసీలు గెలుపు గుర్రాలు కాదు, మేము బీసీలకు టికెట్ ఇవ్వము అని చెప్పి బీజేపీ వాళ్ళు బీసీలకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. అంటే బీసీలను అవమానించారు. బీఆర్ఎస్ వాళ్ళని అడిగినాం, ఇంతవరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి 2009లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడితే ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచాడు, ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. తర్వాత బీసీకి అవకాశం రాలే, బీసీకి ఇవ్వండి అని అడిగితే బీసీలు గెలుపు గుర్రాలు కాదు, మాగంటి గోపీనాథ్ గారి భార్యని వారసత్వ రాజకీయాలను మేము ఎంకరేజ్ చేస్తాం, మాగంటి గోపీనాథ్ భార్యనే మేము నిలబెడతాం తప్ప బీసీకి ఇవ్వమని చెప్పి బీసీలకు ఇవ్వకండి నిరాకరించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని మనం డిమాండ్ చేసినాం, మీరు 42% రిజర్వేషన్లు కావాలని అంటున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మరే మా వాటా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వరా అని అడిగినాం. అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సంఘాల అధ్యక్షులు అడిగినాం. అడిగితే రాహుల్ గాంధీ గారు వాస్తవమే, ఎవరి వాటా వాళ్ళకి కావాలి, తెలంగాణలో కులగణన జరిగింది, బీసీల జనాభా 56.36% అని తేలింది. కాబట్టి అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు టికెట్లు ఇవ్వాలి అని చెప్పి కులగణన జరిగిన తర్వాత దయచేసి మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కులగణన జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఒక బీసీకి టికెట్ ఇచ్చారు. అధికార పార్టీ, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బీసీకి టికెట్ ఇచ్చారు. ఈ సమయంలో మనం ఎటువైపు ప్రయాణం చేయాలి, ఎవరికి మద్దతుగా ఉండాలి, ఎవరికి అండగా ఉండాలి. యుద్ధం జరిగేటప్పుడు యుద్ధం చేయకుండా, యుద్ధం ఆగిపోయిన తర్వాత నేను గెలవాల్సింటిని, మేమే గెలవాలి అంటే కుదరదు. యుద్ధం జరిగేటప్పుడు యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో మనమందరం కొట్లాడితే గెలుస్తాం. మెజార్టీగా మన ఓట్లే ఉన్నాయి కాబట్టి గెలుస్తాం. కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఓటు యుద్ధం జరుగుతుంది, ప్రజాస్వామిక బద్దంగా ఓట్ల యుద్ధం జరుగుతుంది.
ఈ ఓట్ల యుద్ధంలో బీసీ ప్రజలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాలుగా మనం మెజార్టీగా ఉన్నా అగ్రకుల రాజకీయ పార్టీలు ఏమంటున్నారు? మీరు గెలుపు గుర్రాలు కాదు, మీకు టికెట్లు ఇస్తే మీరు గెలవలేరు, మీరు గెలుపు గుర్రాలు కాదు, మీరు 2% 3% లేనోళ్లకు టికెట్లు ఇస్తేనే వాళ్ళు గెలుపు గుర్రాలు అంటున్నారు. మరి మనమేం చేయాలి? బీసీలం కులాల వారిగా దయచేసి విడిపోవద్దు. వృత్తులు వేరైనా మన నెత్తురు ఒకటే. మన వృత్తుల వారిగా నీదీ కులం అని వాళ్ళు పెట్టిరే తప్ప మనకు మనం పెట్టుకోలే. కాబట్టి ఎన్నికల్లో బీసీలే ఒక కులంగా మారాలి. బీసీలం గనక ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకోకపోతే ఇలా రేపు 2028లో తెలంగాణలో బీసీలకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. మనం బీసీ ముఖ్యమంత్రి కావాలంటున్నాం. బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఎట్లయితాడు? ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలు 19 మంది ఉన్నారు. మరి ఒక్కొక్కరిని గెలిపించుకుంటూ పోతే మెజార్టీగా 60 మంది బీసీ ఎమ్మెల్యేలు గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. 60 మంది బీసీ ఎమ్మెల్యేలు గెలవకుండా బీసీ ముఖ్యమంత్రి అవుతాడా? ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ నుంచి 7 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మనమేమంటున్నాం? మంత్రివర్గంలో మా వాటా మాకు దక్కాలని అంటున్నాం. మరి ఎమ్మెల్యేలే గెలవనప్పుడు మంత్రివర్గంలో స్థానం ఎట్లుంటది? మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఒక బీసీ బిడ్డను గెలిపిస్తే, ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే 20 మంది బీసీ ఎమ్మెల్యేలు అవుతారు. మంత్రివర్గంలో ఇప్పుడు 3 ఉన్నారు, 4 మంత్రులు అవుతారు. మన రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది. మన ఓటు మనం వేసుకోవడం ద్వారా, మన రాజకీయ చైతన్యాన్ని మనం ప్రదర్శించడం ద్వారా రేపు భవిష్యత్తులో మన ఆత్మగౌరవం మనకు దక్కుతుంది. లేకపోతే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రాజ్యాధికారంలో లేనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాధికారంలో అందుకోలేనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో అవి చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతాయని చెప్పిండు. అందుకోసమే అంబేద్కర్ గారు వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఇచ్చిండు. ఆ ఓటు హక్కును జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా నినాదం ఒకటే, బీసీల ఓటు బీసీలకే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీల ఓటు బీసీలకే. ఇలా ఒక రెడ్డి అభ్యర్థిని గెలిపించడం. మేము రెడ్లకు 100% వ్యతిరేకం కాదు. దయచేసి పేద రెడ్లకు, అక్కడున్న రెడ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి రూపంలో ఒక రెడ్డి అభ్యర్థిని గెలిపించడం సంతోషం, ఏమంటలేం. అదేవిధంగా ఒక కమ్మ అభ్యర్థిని మాగాంటి గోపినాథ్ రూపంలో ఒక కమ్మ అభ్యర్థిని 2 సార్లు గెలిపించడం. దయచేసి కమ్మ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. వాళ్లకు 1000% మేము వ్యతిరేకం కాదు. ఒక్కసారి మిమ్మల్ని 2 సార్లు గెలిపించడం కాబట్టి ఒక్కసారి బీసీ అభ్యర్థికి అవకాశం వచ్చింది. దయచేసి కమ్మలు రెడ్లు కూడా ఈసారి బీసీలకు సపోర్టు చేయవలసిందిగా మీడియా ద్వారా వాళ్లకు నేను అప్పీల్ చేస్తున్నా, వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞతతో ఆలోచించండి. సామాజిక న్యాయం ఉండాలి ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యం అంటే అందరికీ భాగస్వామ్యం రావాలి. అందరికీ భాగస్వామ్యం వస్తేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది. లేకపోతే కొద్దిమందికి మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికైతే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, అది కులస్వామ్యం అనిపించుకుంటది. కాబట్టి ఎన్నికల్లో బీసీలంతా రాజకీయ పార్టీలుగా ఒక్కటి కావాలి. చాలా మంది ఒక డౌట్ వస్తుండొచ్చు, టీఆర్ఎస్ ఉన్నటువంటి బీసీలు, బీజేపీలు ఉన్నటువంటి బీసీలు సోషల్ మీడియాలో ఇప్పుడు నన్ను లైవ్ లో చూస్తున్నటువంటి బీసీలు కామెంట్లు స్టార్ట్ చేస్తారు. ఇలా మీరు కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ కు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని. మేము ఇక్కడ మీ కంటికి పార్టీలు కనపడుతున్నాయి. పచ్చ కామెరలు వచ్చినోనికి లోకమంతా పచ్చ కనపడ్డట్టు మీ కంటికి పార్టీలు కనపడుతున్నాయి. మా కంటికి బీసీ బిడ్డలు కనపడుతున్నారు. అందుకోసమే మాకు పార్టీలు ఖచ్చితంగా బీసీలను గెలిపించుకోవాలనే నినాదంతో బీసీ ఉద్యమం నడుస్తుంది. మీరు చూడండి, టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సమయంలో నాగార్జున సాగర్ లో నోముల నరసింహయ్య గారు చనిపోతే వారి కొడుకు నోముల భగత్ గారికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చింది. ఆ రోజు మేము బీసీ సంఘంగా, మేము అప్పుడు పార్టీ చూడలే, బీసీ సంఘంగా నోముల భగత్ గారిని మద్దతు ఇచ్చి బీసీలందరూ అండగా నిలబడాలంటే
ఆ ఉప ఎన్నికల్లో నోముల భగత్ గారిని గెలిపించడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన. మేము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఊళ్ళే బీసీ అభ్యర్థిని మద్దతు ఇచ్చాం. బీసీల మద్దతుతోటి బీసీలు ఓట్లు వేయడం ద్వారా నోముల భగత్ గెలిచాడు. అప్పుడు బీసీల ఆత్మగౌరవం నిలబడ్డది. ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తే వారు బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డాడు. మేము ఆ రోజు దగాపడ్డటువంటి మోసపడ్డటువంటి అన్యాయానికి గురైనటువంటి ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో ఉన్నారని మేము చూడలే. మేము బీజేపీ పార్టీ చూడలే. అప్పుడు మేము ఈటల రాజేందర్ గారు బీసీ బిడ్డ కాబట్టి ఆయన గెలవాలి అని చెప్పి హుజురాబాద్ లో మేము ఎన్నికల్లో ప్రచారం చేసి ఈటల రాజేందర్ గారికి సమస్త బీసీ సమాజం అండగుండి ఈటల రాజేందర్ గారిని గెలిపించడం జరిగింది. ఈటల రాజేందర్ గారిని గెలిపించడం ద్వారా బీసీల యొక్క ఐక్యతను, బీసీల యొక్క రాజకీయ చైతన్యాన్ని ఆ రోజులో హుజురాబాద్ గడ్డ మీద చూపించడం జరిగింది. ఇప్పుడు అదే ఆ నాగార్జున సాగర్ లో హుజురాబాద్ లో ఎట్లయితే ఉప ఎన్నిక వచ్చిందో ఇప్పుడు జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు కూడా ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు. అప్పుడు టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి నిలబడితే వాళ్ళని గెలిపించడం. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డాడు. కాబట్టి ఈ బీసీ అభ్యర్థికే 100% జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 4,01,000 పైచిలుకు ఓట్లున్నాయి. 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 4 లక్షల ఓటర్లో 2 లక్షల మంది ఓటర్లు బీసీలు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొత్తంగా కలిస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3,50,000 మంది ఉంటారు. 3,50,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు బీసీ అభ్యర్థి గనక ఓటేస్తే 1,00,000 మెజార్టీతోటి గెలుస్తాడు. 1,00,000 మెజార్టీతోటి గెలిస్తే ఇంకా బీసీల రాజకీయ శకం ప్రారంభమైనట్టే. 2028లో 60 మంది బీసీ ఎమ్మెల్యేలు గెలిచినట్టే. 2028లో బీసీ ముఖ్యమంత్రి అయినట్టే. కాబట్టి 42% రిజర్వేషన్లు కూడా మన సంఖ్య పెంచడం ద్వారా, బీసీలను రాజకీయంగా చైతన్యం చేయడం ద్వారా, మన ఐకమత్యం పెంచడం ద్వారా 42% రిజర్వేషన్లు సాధించినట్టే. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒకదానికొకటి ముడిపడి ఉంది. దయచేసి చాలా మంది బయట ధర్నాలు చేస్తారు, బీసీలకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అంటారు. కానీ బీసీ అభ్యర్థి నిలబడితే మాత్రం మద్దతు ఇవ్వరు. నేను అంటున్నా 1,00,000 సార్లు ధర్నాలు చేసింది ఒక ఎత్తు, ఒక బీసీ బిడ్డను మన ఓటు మనం వేసుకొని గెలిపించుకొని చట్టసభలకు పంపించింది ఒక ఎత్తు. బీసీలు రాజకీయంగా చైతన్యం అయితేనే, బీసీలు గెలిస్తేనే, బీసీలకు రాజ్యాధికారం వస్తేనే బీసీలకు తలరాత మారుతుంది. బీసీ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వస్తుంది. 42% రిజర్వేషన్ సాధించుకుంటాము. 60 మంది బీసీ ఎమ్మెల్యేలమైతాము. 9 మంది పార్లమెంట్ సభ్యులమైతాము. 9 మంది బీసీ మంత్రులమైతాము. తెలంగాణ గడ్డ మీద బీసీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఓటు అనే శక్తివంతమైన ఒక ఓటు ఎంత పవర్ఫుల్లో జూబ్లీ హిల్స్ ప్రజలారా ఆలోచన చేయండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, చివరిగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మన చుట్టపక్కలు ఉంటే దయచేసి వాళ్ళకి చెప్పండి. మన బంధువులుంటే, మన స్నేహితులుంటే, మన క్లాస్మేట్లుంటే, మన పరిచయస్తులుంటే, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కనీసం ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్షిప్ చేసుకొని కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జరిగేది పార్టీల మధ్యన పోరాటం కాదు, ఇది ఆత్మ గౌరవానికి, ఆధిపత్య కులాలకు ఆత్మ గౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు, ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి బీసీ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు ధర్మం వైపు నిలబడండి. ఒకసారి 3 సార్లు అగ్రకులాలు గెలిచారు. అగ్రకులాలు కూడా ధర్మం వైపు నిలబడండి. ధర్మం వైపు నిలబడి బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందిగా నేను జూబ్లీ హిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. 2 రోజుల్లోనే జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు, ఎందుకంటే నవీన్ యాదవ్ మంచి ఉన్నత విద్యావంతుడు, మంచి సంస్కారవంతుడు, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు. కాబట్టి ఇట్లాంటి విద్యావంతుణ్ణి, ఒక యువకుణ్ణి, ఒక మంచి గుణం ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డను గెలిపించుకుంటే రేపు చట్టసభలో పోయి బీసీల గురించి మాట్లాడతాడు, బీసీల గురించి కొట్లాడతాడు, బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి అండగా ఉంటాడు. సప్త సమాజం బీసీల తరపున మన గళాన్ని వినిపిస్తాడు. కాబట్టి కాకి నోట కోకిల రాగం రాదు. మనం అగ్రకులాలకు ఓట్లేసి అగ్రకులాలకు చట్టసభలకు పంపిస్తే అగ్రకులాలు బీసీల గురించి మాట్లాడరు.
మన బీసీ బిడ్డకు ఓటేసి బీసీ బిడ్డను గెలిపిస్తే రేపు అసెంబ్లీలో పోతే బీసీల బతుకులు మార్చడానికి ఒక బీసీ బిడ్డ చట్టసభల్లో 2.5 కోట్ల మంది బీసీల పక్షాన కొట్లాడతాడు, నిలదీస్తాడు, ప్రశ్నిస్తాడు, మాట్లాడతాడు. కాబట్టి ఈ ఉన్నత విద్యావంతుడు యువకునికి ఓటేసి గెలిపించాలి. వారి నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు మా అందరిలో బీసీ కులాల ఉద్యమంలో చాలా అత్యంత క్రియాశీలకంగా పనిచేసిండు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ గా చేసిండు. బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా పనిచేసిండు. కాబట్టి ఆయన కుటుంబమే ఒక బీసీ ఉద్యమాల కోసం పోరాడినటువంటి కుటుంబమే ఈ ఎన్నికల్లో నిలబడ్డది. కాబట్టి దయచేసి జెండాలను పక్కన పెట్టండి, ఎజెండాలను పక్కన పెట్టండి. మన బీసీల ఓటు బీసీలకి నినాదంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి గెలిపించి బీసీల ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటి బీసీల రాజకీయ చైతన్యానికి పునాదులు వేయాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.